వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడం కోసం తన ప్రత్యర్థులు, తనను ద్వేషించే వాళ్ళు, తన మీద అసూయ చూపించే వాళ్ళు, తన మీద విషం కక్కేవాళ్ళు, తన వ్యతిరేకులు ఎప్పుడూ ఎంచుకునే మార్గం దొడ్డి దారి మాత్రమే. డైరెక్ట్ దారిలో వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే ఆ ధైర్యం ఎప్పుడూ చేయలేదు. డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే ఆ ప్రయత్నం కూడా వీళ్ళు ఎప్పుడూ చేయలేదు. ఎప్పుడు దొడ్డిదారే. జగన్ను మేము డైరెక్ట్గా ఎదుర్కోలేం. దొంగదారిలోనే మేము జగన్ను దెబ్బతీయాలి. అంతకు మించి వేరే అవకాశం లేదు. దానికోసం మాకున్నటువంటి సోషల్ మీడియా, మాకున్నటువంటి మేధావి వర్గం, మాకున్న పత్రికలు, మాకున్న టీవీ ఛానళ్ళలో అందులో నోర్లు వేసుకొని పడిపోయే వాళ్ళు వీళ్ళందరినీ ప్రయోగించి నిత్యం జగన్ను దొడ్డిదారిలోనే ఎదుర్కొంటాం. డైరెక్ట్ దారిలో ఎదుర్కోలేం. వీళ్ళ రాతల ద్వారా, వీళ్ళ పలుకుల ద్వారా, వీళ్ళ కథనాల ద్వారా, వీళ్ళ విశ్లేషణల ద్వారా ప్రతిసారి కనిపించే, వినిపించే సాక్ష్యాలే ఇవన్నీ కూడా. మీరు 15 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితం మీద వీళ్ళు చిమ్మిన విషయాన్ని చూడండి. మీకు అంత అవగాహన లేకపోతే నిన్న ఈరోజు జరుగుతున్నవే చూడండి. మీరు చరిత్ర అంటే గ్రంథాలే రాయొచ్చు. నిన్న ఈరోజైనా కొత్త పలుకు పేరుతో వారాంత పలుకులైన ఒకటి రాశారు. రౌడీలకు, గూండాలకు, అరాచకవాదులకు జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇస్తూ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి ఓదార్పు యాత్ర చేస్తూ ఉన్నారు అని. జగన్ ఎదుర్కొనేకి దొంగదారి. మళ్ళీ తెనాలిలో వాళ్ళను పరామర్శించే పోలీసులు నడి రోడ్డు మీద పబ్లిక్గా 3rd డిగ్రీ ప్రయోగిస్తే దాన్ని వ్యతిరేకించుకుంటూ తెనాలి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు. వాళ్ళ మీద ఏం కేసులు ఉన్నాయి అన్న దాని గురించి నేను మాట్లాడట్లేదు. అది చట్టం తన పని తనని చేయనియండి. కానీ ఏం కేసులున్నా కూడా ఇలా పబ్లిక్గా పోలీస్ రాజ్యం, పోలీసులు ఇలా 3rd డిగ్రీ ప్రయోగించచ్చా? ఓవరాల్గా సంవత్సర కాలం నుండి ఆంధ్రప్రదేశ్లో పోలీస్ రాజ్యం వాళ్ళ విశృంఖలత్వం సాగుతూ ఉంది. చాలా దారుణమైనటువంటి ప్రవర్తన కొందరు పోలీసుల్లో కనిపిస్తుంది. సో ఇది ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది. సో దాన్ని పతాక స్థాయికి తీసుకెళ్ళి పబ్లిక్గా నడి రోడ్లో బూట్కాలు మోకాల మీద పెట్టి కాళ్ళు ఇరిగిపోయేలా అందరూ చూస్తుండగానే కొట్టారు. దాన్ని ఆయన వ్యతిరేకించుకుంటూ వెళ్ళారు. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్గా అటాక్ చేయాలి, డైరెక్ట్గా ఎదుర్కోవాలంటే ఏం చేయాలి? పోలీసులు అలా కొట్టడాన్ని జగన్ వ్యతిరేకించాడు. వీళ్ళు అలా పోలీసులు కొట్టడాన్ని సమర్థించుకుంటూ కథనాలు రాయాలి. పోలీసులు ఆ విధంగా 3rd డిగ్రీ ప్రయోగించడాన్ని కరెక్ట్ అని చెప్పి వీళ్ళు వార్తలు ప్రసారం చేయాలి. అది జగన్ డైరెక్ట్ దారి ఎదుర్కోవడం. జగన్ వెళ్ళింది పోలీసుల దుశ్చర్యను ఎండగట్టడం కోసం. వీళ్ళు చెప్పేది సంబంధం లేకుండా ఆ కేసు ఉంది. అరే బాబు, కేసులు కాదురా, అలా కేసులు ఉన్నాయి అంటే అలా కొట్టచ్చా లేదా అది చెప్పండి రా దరిద్రులారా. అది చెప్పరు. చెప్పాల్సింది అది కదా. వీళ్ళు ఎప్పుడు డైరెక్ట్ దారి ఎదుర్కోరు. నిన్నటి నుంచి అమరావతి అనే అంశానికి సంబంధించి ఒక డిబేట్లో ఒక ప్యానలిస్ట్ ఒక కమెంట్ చేస్తే, చెత్త కమెంట్, మనం అంగీకరించాం. కమెంట్ చేస్తే దాన్ని ఏమంటున్నారు? జగన్ మాట్లాడించాడు, జగన్ టీవీ ఛానల్ కథనం ప్రసారం చేసింది, జగన్ పత్రికల్లో రాశారని చెప్పి డైరెక్ట్గా అమరావతి సోన్సో అని చెప్పి వీళ్ళు హెడ్డింగ్ పెట్టి పక్కన సాక్షి అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. వాటిని మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్లు పోస్ట్ చేస్తూ ఉన్నారు. దొడ్డిదారి, అడ్డదారి, డైరెక్ట్ ఎదుర్కోలేక. ఏ అంశమైనా చూడండి, జగన్ ఆ పరిస్థితి, జగన్ హయాంలో ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తమన్నారు. డాక్యుమెంట్స్ పట్టుకోవాలి వీళ్ళు. జగన్ పట్టుకుంటాడు కదా, ఆర్థిక పరిస్థితి అప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది, అప్పులు అప్పుడు ఎట్లున్నాయి, ఇప్పుడు ఎట్లున్నాయి, జిఎస్టీ వసూలు అప్పుడు ఎట్లున్నాయి, ఇప్పుడు ఎట్లున్నాయి, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక గ్రోత్ అప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది, ఫిజికల్ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, అప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది, అన్ని డాక్యుమెంట్స్ పట్టుకుంటారు. ఇది వీళ్ళని డాక్యుమెంట్స్ పట్టుకొని చూపెట్టమనండి, చూపెట్టలేరు. అంతా అడ్డదారే. ఎవరికైతే ఆధారాలు అక్కర్లేదు, ఏ జనానికైతే చైతన్యం అవసరం లేదు, ఎవరినైతే మనం మాయ చేయొచ్చు, ఎవరినైతే మనం మోసం చేయొచ్చు, అటువంటి వాళ్ళే వీళ్ళ టార్గెట్. ఆ సంఖ్య పెరిగే కొద్దీ వీళ్ళు మరింతగా రెచ్చిపోతూ ఉంటారు. సెన్స్ ఉన్నోళ్ళు, చైతన్యం ఉన్నోళ్ళు, లాజిక్స్ ఉన్నవాళ్ళు, అర్థవంతమైన చర్చను కోరుకునే వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి ఆధారాలు అడగండి, చూద్దాం. ఆధారాలు అడగండి. ఒట్టి గాలి మాటలు, అంతా అడ్డదారిలో ఎదుర్కోవడం. ఎన్ని రోజులు ఇలా
ఎన్ని రోజులు ఏముంది, జనాలు అమాయకంగా అని చెప్పి నమ్మే గొర్రెలు ఉన్న వాళ్ళు, అంటే ప్రతిదీ ఆధారాలు లేకుండా నమ్మే గొర్రెల గురించి మాట్లాడుతున్నాం. ఆధారాలు లేకుండా నమ్మే గొర్రెలు, అటువంటి ఉన్నోళ్ళు ప్రతి గాలి మాట, అరే ఈ గాలి మాట నిజమా అబద్ధమా, దీనికి ఆధారం ఎక్కడ అని చెప్పి అడగని వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఇలా బలం. అరే జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్గా ఎదుర్కోవాలంటే ఆయన పాలన పరంగా తీసుకున్న విధానపరమైన నిర్ణయాల మీద చర్చ పెట్టమనండి. పెట్టరు. నాడు నేడు స్కూళ్ళు ఆసుపత్రులు మార్చడం కరెక్టా కాదా చర్చ పెట్టండి. పోర్టులు కట్టడం మంచిదా కాదా, మెడికల్ కాలేజీలు కట్టడం మంచిదా కాదా, పేదలకు సంక్షేమం ఇవ్వడం మంచిదే కాదా, పెట్టండి చర్చ, డైరెక్ట్ చర్చ. పెట్టలేరు. పెడితే వీళ్ళు ఎదుర్కోలేరు. మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ అది. పెడితే వీళ్ళు ఎదుర్కోలేరు. ఎప్పుడైనా దొడ్డిదారి, అడ్డదారి, దొంగదారి, ఏదో విషయం చెప్పాలి, సంబంధం లేనివని ఆయనకు చుట్టాలి. వీళ్ళు దిగ్విజయంగా చేసుకుంటూ వస్తున్న పని అదే.